విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పటిష్టమైన బాటలో ప్రభుత్వ చర్యలు. మెగా పీటీఎం 2.0లో విశాఖ ఎంపీ శ్రీభరత్ సహా కూటమి నేతల వెల్లడి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీ శ్రీభరత్. విజయవంతంగా బాబు షూరిటీ మోసాలు గ్యారంటీ అని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే. వెన్నుపోటు మోసాలు చంద్రబాబుకు అలవాటే అంటూ విమర్శించిన వాస్పల్లి. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. సంకీర్తనలు, అభిషేకాలతో మారుమోగిన సాయిబాబా ఆలయాలు. ఇక వివరాలకు వెళ్తే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు పీటీఎం 2.0 అద్భుతంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా స్పందించారు. ఈ నేపథ్యంలో భీమిలి, విశాఖ ఉత్తర, దక్షిణ నియోజకవర్గంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మోత్కుమిల్లి శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భీమిలి నియోజకవర్గంలో ఎస్ఎస్ కాలనీ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో డాబా గార్డెన్స్ వద్ద ఉన్న ఉమెన్స్ కాలేజీ, ఎన్జీఓ కాలనీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, 42వ వార్డులోని కేఎం హై స్కూల్లో నిర్వహించిన పీటీఎం సమావేశాల్లో ఎంపీ శ్రీభరత్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. వంగ అప్పలరాజు గారు, అలాగే వైస్ చైర్మన్ ఉషారాణి గారు. స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం అనేది చాలా మంచిది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే చాలా మంచిది ఉంటుంది. ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్లో కన్నా. ఐఎఫ్పి ప్యానెల్స్ ఉంటాయి, టీచర్స్ మనకి ఎవ్రీ సబ్జెక్ట్కి టీచర్స్ ఉంటారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, విజువలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఐఎఫ్పి ప్యానెల్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ బాగుందన్నారు కానీ అక్కడ ఏంటంటే మాకు సన్న బియ్యం పెట్టారు. దానివల్ల ఇప్పుడు పిల్లలందరూ టిఫిన్ బాక్సులు తెచ్చుకోవట్లేదు, స్కూల్లోనే తింటున్నారన్నారు. మరి ఇక్కడ కూడా సన్న బియ్యమే పెడుతున్నారా ఇప్పుడు పిల్లలందరికీ? అవునా? ఫుడ్ బాగుందా పిల్లలు? ఫుడ్ బాగుంటే చేతులు ఎత్తండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా యూనిఫామ్స్ వచ్చినాయి. యూనిఫామ్స్తో పాటు ఏమేమి ఇస్తున్నారో అక్కడ మాకు చూపించారు. మీరు బ్యాగులు కూడా చాలా బరువైన బ్యాగులు మోస్తున్నారని మన విద్యామంత్రి ఏంటంటే కొంచెం బరువు తగ్గిద్దామని చేశారు. ఇప్పుడు మీ స్కూల్ బ్యాగ్ బరువు కొంచెం తగ్గిందా, తగ్గలేదా? తగ్గిందా? గుడ్. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్లో మీరు చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు. టీచర్స్ కూడా చాలా కమిటెడ్గా ఉన్నారు. ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఆలోచన మీకు చెప్పడానికి, మీ నుంచి ఏదైనా అభిప్రాయాలు, సూచనలు ఉంటే మేము తీసుకెళ్ళడానికి. మీరు చెప్పారు, అది మీరు రాసుకున్నాము. త్వరలో 1 by 1 అన్ని కరెక్ట్ చేసుకుంటాము. మీరు చెప్పినట్టు తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్ళాము. ఇదిలా ఉండగా 42వ వార్డులో కేఎం హై స్కూల్లో నిర్వహించిన పీటీఎం సమావేశంలో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. వారితో సెల్ఫీలు తీసుకుంటూ విద్యపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్కూల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి పారదర్శకతతో వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి చర్యలు శ్లాఘనీయమన్నారు. ఈ దిశగా ప్రభుత్వ నడక మరింత మంచి ఫలితాలను తీసుకురావాలని ఆశిస్తున్నామన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్కూళ్ల పరిసరాల్లో మత్తు పదార్థాల ప్రభావం కనిపించకుండా ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే కుటుంబం, పాఠశాల ఒకటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మీరు పాపం ఆవిడని తినేవట్లే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ప్రోగ్రాము. ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మిడ్ డే మీల్ స్కీము అమ్మాయిలతో అబ్బాయిలతో ఇక్కడ పిల్లలందరితో తినడం జరిగింది. మొదటిసారి నేను మిడ్ డే మీల్ స్కీమ్ తినడము చాలా బాగుంది. అండ్ నేను చాలా స్కూల్స్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మేము టిఫిన్ బాక్స్తో వచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు ఈ సన్నబియ్యం వచ్చిన తర్వాత మేము మా టిఫిన్ బాక్స్లు కూడా ఏమీ పంపించట్లేదు, లేకపోతే పిల్లలు మేము తీసుకుని రావట్లేదు అంటున్నారు. మేము స్కూల్లో ఫుడ్తో చాలా హ్యాపీగా ఉన్నారని. ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రధాన అంశాలు ఏంటంటే, మొన్నే తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా 1st to 10th క్లాస్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడము, నెక్స్ట్ విడతలో ఇది జూనియర్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తానని చెప్పడము, కొత్త యూనిఫామ్స్, దాని తర్వాత ఎంటైర్ కిట్టు అండ్ బ్యాగ్స్ కూడా చాలా బరువు అవుతున్నాయని టెక్స్ట్ బుక్స్ని కూడా రేషనలైజ్ చేసి మళ్ళీ చేయడం జరిగింది. ఎన్వైరన్మెంట్ చాలా పాజిటివ్గా ఉందండి. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కన్నా ఇన్కమింగ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు కాబట్టి ప్రతి స్కూల్లో ఇవాళ సంఖ్య పెరిగే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మా లక్ష్యం ఏంటంటే మినిమం ఒక 2 లక్షల మంది అదనంగా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలనే విధంగా పనిచేస్తున్నాము. ఆల్రెడీ దాంట్లో చాలా వరకు రీచ్ అయ్యామనుకుంటున్నాను, కానీ అబ్సల్యూట్ నంబర్స్ ఇంకో నెల లోపల తెలిసిపోతుంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ని చాలా బలోపేతం చేసి ప్రైవేట్ ఎడ్యుకేషన్ కన్నా ఇంకా ధీటుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్కి జీతాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ అనేక కారణాల వల్ల లీడర్షిప్స్ కొన్ని దగ్గర సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే కొన్ని దగ్గర టీచర్లు లేకపోవడం వల్ల పిల్లలు అక్కడ జాయిన్ అవ్వట్లేదు. సో అది ఇవాళ మార్చాలి అనే ఒక లక్ష్యంతో 1 క్లాస్ రూమ్ 1 టీచర్ అని ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేయడము, అండ్ హై స్కూల్స్ జూనియర్ కాలేజీలను కూడా ఇప్పుడు ఇవాళ డిఎస్సి ద్వారా టీచర్ రిక్రూట్మెంట్తో ఎక్కడెక్కడ వేకెన్సీస్ అన్ని నింపాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. విశాఖ పోర్ట్ హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 282వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్కైపాలెం పోర్ట్ హాస్పిటల్ వద్ద దీక్షలో కూర్చున్న WTF కార్మిక నాయకులు మాట్లాడుతూ కోట్ల రూపాయల రాబడి ఉన్న విశాఖ పోర్ట్ నిధులతోనే హాస్పిటల్ అభివృద్ధి చేసి కార్మికుల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యానికి భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. 40,000 కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసి లాభాల వ్యాపారానికి అప్పచెపుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేస్తూ దీక్షను కొనసాగించారు. వ్యతిరేకించండి, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీగా వ్యతిరేకించండి, పోర్ట్ హాస్పిటల్ వ్యతిరేకించే టెండర్లు ఆఫ్ చేయాలి, లారీ కార్మిక ఐక్యత మీరు ఉపయోగించండి అని చెప్పి పోర్ట్ కార్మికులు యూనియన్లు అన్నీ కూడా చెప్పాయి. అందులో భాగంగా అయితే ఆ వెల్ఫేర్ ఫండ్ అంతా కూడా ఈ పోర్ట్ హాస్పిటల్ ఉపయోగించారు. ఎందుకంటే అలాగే ఆనాడు హాస్పిటల్ పెట్టినప్పుడు ఇంకా హైవేలో వెళ్ళేటువంటి జనం అంతా కూడా అబ్బో పోర్ట్ కార్మికులు ఎంత ధన్యజీవులు, ఎంతో హ్యాపీగా చక్కగా హాస్పిటల్ కడతారు వాళ్ళ మేనేజ్మెంట్ అని చెప్పి మేనేజ్మెంట్ని కూడా ఎంతో పొగిడినటువంటి పరిస్థితి. కార్మికులు అసోసియేషన్ కూడా వాళ్ళు స్వాగతించినటువంటి పరిస్థితి కనపడతాం. మరి ఆ పరిస్థితిలో పోర్ట్ హాస్పిటల్ ఎలాగ అభివృద్ధి చేయాలి, కార్మికులకి ఎక్కువ సర్వీస్ ఎలా చేయాలి అదేంటే పోర్ట్ యూనియన్తో కలిసి డిస్కస్ చేస్తే పోర్ట్ మేనేజ్మెంట్కి అవన్నీ సజెషన్ ఇస్తాం, సలహాలు ఇస్తాం. కానీ అది మానేసేసి వాళ్ళు ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ని ఇచ్చేద్దాము, ప్రైవేట్ ఆడికి వస్తే ఆడికైతే 212 కోట్లు ఇద్దాము, ఇచ్చేసి ఆడు ఇంకా కొన్ని అంతస్తులు కట్టుకుని కొంత ప్రైవేట్ వాళ్ళకు కూడా సర్వీస్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. అయితే ఆ పద్ధతిలో చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
ఎందుకంటే పీపీపీలో ప్రైవేట్ వాడు వస్తున్నాడంటే ఖచ్చితంగా లాభాల గురించి వస్తాడు తప్ప మనకు సర్వీస్ చేసే యాటిట్యూడ్ వాడి దగ్గర ఉండదు. దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ దక్షిణ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసాలు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మోసాలకు పాల్పడడంలో 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు మరొకసారి నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచారన్నారు. సూపర్ 6 అమలు చేసేశామని అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అంటూ వాస్పల్లి సవాల్ విసిరారు. ఇచ్చిన తల్లికి వందనం పథకం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయానన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కనీసం 60 ఏళ్ల వృద్ధులకు కూడా పెన్షన్ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే మన అన్ని వార్డులో కూడా సోమవారం నుండి ప్రారంభం చేసుకుంటాం. సీనియర్ నాయకులందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పి కోవడం జరిగింది. ఏమండి సోమవారం నుండి అందరు సీనియర్ నాయకులు ముఖ్యంగా 27వ వార్డు నాయకత్వానికి అలాగనే ఈ కార్యక్రమంలోని విటి కృష్ణ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజే 5వ వార్డు శంకరెడ్డి గారు, సుధా గారు, డేవిడ్ రాజు గారు వచ్చారు. మరి మీరే వెళ్ళారు క్లాస్. 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000, 36,000 మీకు వర్తించడం లేదు. చంద్రబాబు నాయుడు అనే నేను మన రకరణ శుద్ధితో ప్రమాణం గట్టిగా నిలదీయమని అడుగుతాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విషయాలే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇవి నాయకులుగా మనం ప్రతిరోజు చేసుకునే కార్యక్రమాలు కాబట్టి మన నాయకులు గణేష్ కుమార్ గారు చెప్పినట్టు స్పీచ్లు ఇవ్వడానికి ఇది సమయం కాదు. కాబట్టి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 5 వారాల షెడ్యూల్కి సంబంధించి చిత్రీకరించి రాష్ట్రం అంతా జరపాలని చెప్పి నిర్ణయించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు కూడా అప్రఖ్యాతంగా విజయవంతం చేయాలని పిలిపించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ 5 సంవత్సరాలు మనం అధికారంలో దించలేం కాబట్టి కనీసం ఆయన మేనిఫెస్టోనైనా మనం రీకాల్ చేసి మనకి 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఆ యొక్క మేనిఫెస్టోతో మనం సరిపోల్చి ప్రజలకు వివరించే కార్యక్రమం. కాబట్టి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే చేరుకున్న భక్తులు కొండ దిగువన తొలిపావంచ వద్ద కొబ్బరికాయను కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అధిక సంఖ్యలో యువత గిరి ప్రదక్షిణ చేశారు. తొలిపావంచ వద్ద ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షిణ అడివరం, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, డిఎల్బీ క్వార్టర్స్ తదితర ప్రాంతాల మీదుగా విజయవంతంగా కొనసాగింది. అయితే ప్రదక్షిణను భక్తులు ఎంతో ఉత్సాహంగా పూర్తి చేశామంటూ మీడియా ముందు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం బాగుంది. ఇప్పటికైతే బాగుంది. 4 సంవత్సరాలు అవుతుంది వచ్చి 7 ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి. చాలా మనం ఏమనుకుంటే అదే నెరవేరుతుంది. మేము మల్కాపూర్ నుండి వస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇది మధ్య 5వ సారి. 3 ఇయర్స్ నుంచి కంప్లీట్ గా వస్తున్నాం సార్. ప్రతి ఏడాది నిరంతరంగా 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా బాగుంది. ప్రతి సంవత్సరంకి ఇంకా భక్తులు పెరుగుతున్నారు. వసతులు కూడా బాగున్నాయి, ట్రాన్స్పోర్ట్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. మీరు కూడా బాగున్నారు. మీకు ప్రజలందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఉంచాలని, సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ జై నరసింహస్వామికి, వరహాలక్ష్మీ నరసింహస్వామికి జై. ఇదిలో ఉండగా ఆరిలోవ బిఆర్టీఎస్ రోడ్లో రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ అజయ్ కృష్ణ మాట్లాడారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీతో పాటు బీపీ, షుగర్ చెక్ చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. భక్తులందరికీ ఆ భగవంతునిచ్చాలని, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రజలందరూ వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళకి మజ్జిగ ఇవ్వడం, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాళ్ళకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, తర్వాత వాళ్ళకి కొంచెం బీపీస్, వాళ్ళ షుగర్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ పరిస్థితి చూసి చేస్తున్నాను. సో నేను ఈ రియవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ తర్వాత మళ్ళీ దీనికి రియవెల్ బ్రాంచెస్ హెడ్ నేను. సో ఈ రియవెల్ అనేది ఏంటి అని అంటే జనరల్గా మనకి ఇది 2019లో స్టార్ట్ చేశాము. ఈ రియవెల్లో మేము మ్యాక్సిమం కోమా పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, తర్వాత బెడ్ రిడన్ పేషెంట్స్, ఇలాంటి న్యూరో సంబంధించి ఉన్నటువంటి పేషెంట్స్ని మేము చూస్తుంటాము. వీళ్ళకి మేము రూమ్ అండ్ అకామిడేషన్, 24/7 నర్సింగ్ సర్వీసెస్, 24/7 హౌస్ కీపింగ్ సర్వీసెస్, తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ఫిజియోథెరపీ, వీళ్ళకి డైటీషియన్ ఉంటారు, వాళ్ళకు ప్రాపర్ డైట్, వాళ్ళకి సంబంధించినటువంటి డయాబెటిక్, హైపర్టెన్సివ్ ఆ డైట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మనకు ఎక్స్పర్ట్ డాక్టర్స్ రౌండ్స్ వచ్చి చూస్తూ ఉంటారు. ఐసీలో వీళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు అవుతూ ఉంటాయి. మా దగ్గరకు వచ్చేస్తే తక్కువ మొత్తం డబ్బుల్లో వీళ్ళని ఇన్పేషెంట్ 24/7 మేము వీళ్ళకి తగిన సదుపాయాలు, సౌకర్యాలు ఇచ్చి మేము వీళ్ళకు చూసుకుంటాము. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల శారీరక ఉపశమనం కొరకు బిస్కెట్లు, మిరియాల పాలు, టాబ్లెట్స్ ను అందజేస్తుంది పట్టా ఫౌండేషన్ అని వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా రంగంలో ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను చేసుకుంటూ వస్తోందన్నారు. బొడ్డేడు సత్యనారాయణ MVP కో స్పాన్సర్ గా JCA వ్యాలీ 40 సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యక్షులు పట్టా ఉదయ్ కిరణ్, బొడ్డేడు వెంకటలక్ష్మి, దొడ్డి రమేష్, భాస్కర్రావు, శ్రీదేవి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తున్నాము. అన్ని విధాలుగా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ, చిన్నపిల్లల చదువు నుంచి పెద్దవాళ్ళ, ముసలాళ్ళ వరకు వాళ్ళకి వైద్యం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, ఏదైనా మా పట్టా ఫౌండేషన్ ద్వారా చాలామంది మా మెంబర్స్ అందరూ కలిపి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ వస్తువుడికి మేము గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ సేవాకారం చేస్తున్నాము. మా ఈ పట్టా ఫౌండేషన్లో వీళ్ళందరూ సహకారంతోనే ఇంత బాగా ఇంతమంది భక్తులందరికీ మేము మిరియాల పాలు, బిస్కెట్స్, మెడిసిన్స్ ఇవన్నీ అన్నీ ఇస్తున్నాం అన్నమాట. మెయిన్గా పట్టా ఫౌండేషన్ పిల్లల ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎవరైతే అనాథలు ఉంటారో, ఆర్ఫన్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వాళ్ళని చదివించడం, వాళ్ళ బుక్స్, వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ చేస్తాం. అలాగే ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళకి కూడా మేము వాళ్ళకి ఎంత సహాయం చేయాలో వాళ్ళకి సహాయం చేస్తాం. పెద్దలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వాళ్ళ ఎవ్రీ మంత్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ గ్రాసరీ నీడ్స్ అలాంటివన్నీ చేయడం. అలాగే ఇలా సేవాక్రమాలు ఏవైతే అవసరం ఉంటుందో ప్రజలకి ఆ సేవాక్రమాలని చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి వీళ్ళు సరఫరా చేసేటువంటి మెడిసిన్, బిస్కెట్స్, మిరియాల పాలు ప్రతి సంవత్సరం నేను తీసుకుంటూ ఉంటాను. వీళ్ళు చక్కగా చేస్తూ ఉంటారండి. వీళ్ళు మానవ సేవయే మాధవ సేవ అనే కార్యక్రమం ఆధారంగా ప్రతి ఒక్కరికి మానవ సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళు గురు పౌర్ణమిని పురస్కరించుకుని రైల్వే న్యూ కాలనీ సాయిబాబా ధ్యాన మందిరంలో వైభవంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల స్వహస్తాలతో పాలు, సుగంధ ద్రవ్యాలతో బాబాకు అభిషేకాలను నిర్వహించారని తెలియజేశారు. సాయంత్రం బాబా పల్లకి మహోత్సవం నిర్వహిస్తామని, మహిళలు పల్లకిని మోస్తారని తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిర ప్రాంగణంలో స్వామివారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి భక్తుల యొక్క సహస్తాలతోటి పాలు,
మరియు ఇతర సుగంధ ద్రవ్యములతో మరియు పంచామృతం అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలాగా 1 గంట 2 గంటల వరకు నిర్వహించబడుతుంది. 2 గంటల తర్వాత బాబావారికి మధ్యాహ్న హారతి మరియు అలంకరణ ఉంటుంది. అలాగే సాయంత్రం సంధ్యాహారతి అనంతరం సాయిబాబావారి పల్లకి నిర్వహించబడుతుంది. ఈ పల్లకి మహోత్సవం కడు రమ్యంగా మేళతాళాలతోటి మహిళా భక్తులు కూడా పాల్గొని వాళ్ళు కూడా పల్లకిని మోయొచ్చండి. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు బాబావారి భజన నిర్వహించబడుతుంది. ఇదే కాకుండా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహాన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందజేస్తాం. బాబా గారికి అభిషేకించి కిందకొచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని బాబాగారు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డు పూర్ణ మార్కెట్ వద్ద గల తుఫాను షెల్టర్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రేపటి తరానికి కొత్త భవిష్యత్తు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారా యువత ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి నుంచి బయటపడేలా చేశారన్నారు. సంవత్సరాలు 2 సార్లు ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ కూడా మన విద్యార్థి పిల్లల గురించి గవర్నమెంట్ ఈరోజు వెలంపేటలో గల తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ ప్రాథమిక పాఠశాలలో ఇది మోడల్ స్కూల్గా తయారైంది. ఈ సంవత్సరం నుంచి ఈ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. విద్యార్థులు తాలూకా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్ టీచర్స్ తాలూకా చైర్పర్సను మరియు మా తాలూకా కార్పొరేటర్, వార్డ్ ప్రెసిడెంట్లు వగేరా అటెండ్ అయ్యాం. పేరెంట్స్తో రకరకాల విషయాలు, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు వచ్చిన మార్పులు చేర్పులు, ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు కావాల్సిన దుస్తులు, బ్యాగులు, వాటి తాలూకు వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ బ్యాగులు కానీ ఈ తాలూకా దుస్తులు కానీ చాలా క్వాలిటీ పెరిగిందన్నారు. ఈవెన్ ఫుడ్లో కూడా చాలా క్వాలిటీ తీసుకొచ్చారని చెప్పారు. ఎందుకంటే గతంలో అన్ని కమిషన్లే కాబట్టి ఈ నాకు తెలిసి బట్టలు కొట్టాడు, ఎస్ఆర్ షాపింగ్ వాడు, వీళ్ళందరూ ఈ కమిషన్ల వల్ల పాపం క్వాలిటీ చచ్చిపోయేది. ఈ కమిషన్ లేవు కాబట్టి స్వయానా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి వాటికి తావు లేకుండా క్వాలిటీని మెయింటైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో వాటి వల్ల వారి తాలూకా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచారు విద్యార్థి తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు కూడా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి చెప్పడం జరిగింది. ఇలాంటి మరింత పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని ఇలాంటి మంచి ఇనిషియేటివ్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి ఈరోజు గురువులకి అలాగే పిల్లల తాలూకా తల్లిదండ్రులకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారందరి ఏదైతే, ఎందుకంటే విద్యార్థుల్ని రాబోయే రోజుల్లో రేపటి తరానికి భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యార్థుల కోసం తయారు చేయాలి. అలా తయారు చేయాలనంటే విద్య నేర్పించిన గురువులకి అలాగే విద్యాలయాలకు పంపిస్తున్న తల్లిదండ్రులకి సమగ్ర అవగాహన ఉండాలని ఇలాంటి చక్కని కార్యక్రమం రూపొందించిన నారా లోకేష్ గారికి పదాభివందనం తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో చూసుకుంటే 5 సంవత్సరాల్లోని విద్యను అభ్యసించి వచ్చి పాఠశాలలు బయటపడిన తర్వాత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయే దుస్థితి. కానీ ఈరోజు ఎన్నో ఐటీ రంగాల్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగాలు కానివ్వండి, వాటన్నిటికి కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ మా దగ్గర ఉంది, విద్యార్థులు మీరు తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పేందుకు ఈరోజు ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థుల్ని మీరు చదివించి పాఠశాలల బయట ఉత్తమ
డిగ్రీ హోల్డర్గా పంపిస్తే వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి సాయిబాబా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందులో భాగంగా సెంచరీ క్లబ్ సమీప శ్రీ వరసిద్ధి వినాయక షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు భార్గవ్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ కార్పొరేటర్ బుద్దల అనురాధ ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులు భార్గవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ఏటా ఈ ఆలయంలో స్వామివారికి గురు పౌర్ణమి పూజలు, అన్నాభిషేకం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నట్టు తెలిపారు. ఓకే సెంచరీ క్లబ్ దగ్గర గురు పౌర్ణమి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన భార్గవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉదయం 5:15 కాగడ హారతి నుంచి 12 గంటలకి అన్నాభిషేకం వరకు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. బాబా కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అన్న సంతర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి కృపా కటాక్షం కలగాలని చెప్పి అలానే స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని ఈరోజు ఉదయం 5:15 నుండి ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే 12:30 గంటలకి మనం అన్నాభిషేకం చేసుకొని అలాగే అన్నసంతర్పణ కార్యక్రమం మొదలవుతుంది. అలాగే సాయంత్రం 6:30 గంటల నుండి పంచదార అభిషేకం, పల్లకీ సేవ కూడా ఉంటుంది. ఇదే విధంగా ఇది 25 సంవత్సరాల నుండి కొనసాగించడం జరుగుతుంది. మామిడి రైతులు పంట దిగుబడి కోసం శ్రమిస్తున్న శ్రమ, కష్టం కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. మామిడి రైతులకు కనీసం మద్దతు ధరను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేడు ఆసిల్మెట్టలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు వినూత్నంగా మామిడి పళ్లను ప్రదర్శిస్తూ కేజీ ₹2 బోర్డులను ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. నేషనల్ ఫ్లో ఛానల్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి రప్పించేస్తారు ఇక్కడికి. అప్పుడు కారుతా నిన్న ఒకటే సంఘటన చాలు, ఎంతో ఎండకే మీరు తాగలేసిన అది మానుకోండి. ముఖ్యంగా ఇరుకైన రోడ్లనేమో వెళ్ళిపోయి జనాలు ఏమో దోపే. అయినా పాపం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ ఆంధ్ర ప్రతిపక్ష నోరు నొక్కేయడానికి కోసం అని చెప్పేసి 2000 మంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పీలు, డిఎస్పీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వే అంతా కూడా నానా నిర్బంధాలు గురిచేసి ముసలి వాళ్ళు అనకంట, మహిళలు అనకంట కొట్టి, లాఠీలతో కొట్టి, ఎవరండి నాకు అర్థం కావట్లేదు. హూ హాస్ గివెన్ ద పవర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద పీపుల్? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ టు ద బ్యూరోక్రాట్స్, IPS people. How dare you can say that I'll put
rowdy sheet if suppose anyone attends జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమము. ఒక రైతుల కోసం పోరాడే హక్కు లేదండి ప్రతిపక్ష నాయకుడికి. మీరు తప్పులు చేస్తే మేము కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో ఉండాలండి. ప్రశ్నించే హక్కు ఇవ్వలేదా ఈ రాజ్యాంగం? ఇదేం బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తా ఉందా? మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మౌలిక సదుపాయాలు, పాఠశాలల అభివృద్ధి కొరకు శ్రద్ధ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. స్కూల్ పిల్లలతో వారి తల్లులకు పాదాభివందనం చేయించారు. పేరెంట్ టీచర్స్ మీట్ దిగ్విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఆ నియోజకవర్గం సభవరంలో ప్రభుత్వ పాఠశాలలోనూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఉన్నాం. పెద్ద ఎత్తున పేరెంట్స్ వచ్చి పిల్లలతో పాటు మమేకమై ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న సదుపాయాలు కానీ, టీచింగ్ కానీ సంతృప్తిని వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళు మమేకమైన తీరుకి చాలా ఆనందం వేసింది. ఒక యజ్ఞంలాగా గత సంవత్సర కాలంలో విద్యాశాఖలో ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల కన్నా ఏమాత్రం ప్రైవేటు పాఠశాలకు తక్కువ కాదు ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి నిరూపించిన మా మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక నమ్మకం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పటిష్టమైన బాటలో ప్రభుత్వ చర్యలు. మెగా పీటీఎం 2.0లో విశాఖ ఎంపీ శ్రీభరత్ సహా కూటమి నేతల వెల్లడి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీ శ్రీభరత్. విజయవంతంగా బాబు షూరిటీ మోసాలు గ్యారంటీ అని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే. వెన్నుపోటు మోసాలు చంద్రబాబుకు అలవాటే అంటూ విమర్శించిన వాసుపల్లి. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. సంకీర్తనలు, అభిషేకాలతో మారుమోగిన సాయిబాబా ఆలయాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.